రామాయణం మనందరికీ తెలిసిన హిస్టరీనే, కానీ అందులో ఒకే ఒక క్యారెక్టర్ గురించి మనలో చాలా మంది తక్కువ మందికి తెలుసు. నిజానికి రామాయణంలో ఎవ్వరూ చేయలేని పని చివరికి ఆ రావణుడు కూడా చేయలేని పని ఈ ఒక్కడే చేశాడు. అదేంటో తెలుసా? రామ లక్ష్మణుల్ని కొంచెం సేపు కట్టడి చేయడం. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, లంకా నగరానికి సైన్యాధిపతి, మాయా యుద్ధానికి మారుపేరు, అసురుల రాజైన రావణుడి యొక్క కొడుకు మేఘనాథ. అండ్ ఈయనకి ఇంకొక పేరు కూడా ఉంది, అదే ఇంద్రజిత్. అండ్ ఈ పేరేమి ముద్దు పేరు కాదు, లేదా సరదాకు పెట్టుకున్న పేరు కూడా కాదు. సాక్షాత్తు ఆ ఇంద్రుణ్ణి యుద్ధంలో ఓడించడం వల్ల ఆయనకు వచ్చిన బిరుదు. ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి జయించిన వాడు అని అర్థం. అలాగే మేఘనాథుడేమీ మామూలు వ్యక్తి కాదు. రామ రావణుల యుద్ధం అన్ని రోజులు జరిగిందంటే దానికి కారణం ఈ మేఘనాథుడే. కుంభకర్ణులు లాంటి వాళ్ళు కూడా గొప్ప యుద్ధం చేశారు, కానీ మేఘనాథుడు ఒక్కడే రావణ సైన్యానికి యుద్ధం గెలుస్తాము అనే ఒక ఆశ కల్పించాడు. కానీ యుద్ధంలో గొప్పవాడైనంత మాత్రాన బుద్ధిమంతుడని కాదు కదా. ఎంత గొప్ప వీరుడైనా అతనికి ఒక వీక్నెస్ ఉంటుంది. మేఘనాథుడి విషయంలో అది తన బుద్ధి. తప్పుల్ని పక్కన పెట్టి గుడ్డిగా తన వాళ్ళని సపోర్ట్ చేశాడు. అండ్ తప్పు చేస్తున్నప్పుడు కనీసం అడ్డు చెప్పాల. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కర్ణుడి క్యారెక్టర్తో మేఘనాథుడిని పోల్చొచ్చు. నాకు తెలుసు రామాయణం తర్వాతే మహాభారతం జరిగిందని, కానీ మనందరికీ కర్ణుడు బాగా తెలుసు కాబట్టి ఆయనతో పోల్చా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. కర్ణుడు కూడా అంతే కదా, తన వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు అడ్డు చెప్పకుండా ఇంకా ఎంకరేజ్ చేశారు. కానీ మేఘనాథుడు సాక్షాత్తు ఆ విష్ణు భగవాన్ని కట్టడి చేశారు. సో ఈ రోజు ఈ వీడియోలో మేఘనాథుడి గురించి పూర్తిగా అండ్ వాల్మీకి రామాయణం ప్రకారం ఏముందో చూద్దాం. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మా నాలెడ్జ్ మీకు వర్తనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు వీఆర్ రాజా. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్ కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి, చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. ద బర్త్ ఆఫ్ మేఘనాథ. భాగవత పురాణంలోని 3వ స్కందంలోని 12వ చాప్టర్లో ఉన్న 22వ శ్లోకంలో బ్రహ్మదేవునికి 10 మంది మానసపుత్రులను చెప్తారు. వీళ్ళు డైరెక్ట్ గా బ్రహ్మదేవుణ్ణి ఆలోచనల నుంచి అండ్ బాడీ నుంచి పుడతారు. వీళ్ళు ప్రపంచం యొక్క క్రియేషన్ కి అండ్ పాపులేషన్ ని పెంచడానికి బ్రహ్మదేవుడు క్రియేట్ చేసిన కొడుకులు. ఆ 10 మంది వచ్చేసి మరిచి మహాముని, అత్రి మహాముని, అంగీరస్ మహాముని, ప్రజాపతి పులస్త్య మహాముని, పులహ మహాముని, క్రతు మహాముని, భృగు మహాముని, వశిష్ఠ మహర్షి, భృగు మహర్షి, నారదముని. ఇందులో 4వ వారైన ప్రజాపతి పులస్త్య మహామునికి విశ్రావ లేదా వైశ్రవ మహర్షి పుడతారు. ఈయన చాలా గొప్ప మహర్షి. ఇప్పుడు మనం ఇంకొక రాక్షసుల గురించి చెప్పుకోవాలి. ఆయన పేరు సుమాలి. ఈయన రాక్షసులకు రాజు. ఈయన తన రాక్షస జాతి రోజు రోజుకు తగ్గుతుందని, తన డైనెస్టీ రోజు రోజుకు వీక్ అవుతుందని గమనిస్తాడు. ఈయనకి 10 మంది కొడుకులు అండ్ 4 కూతుర్లు. ఉత్తరాఖండ సర్గ 6 శ్లోకాస్ 4-7 ప్రకారం వీళ్ళందరూ గొప్ప వీరులు అండ్ యుద్ధం చాలా బాగా చేయగలరు. కానీ వీళ్ల పిల్లలు ఎలా ఎదుగుతారనేది సుమాలికి పెద్ద క్వశ్చన్. ఎందుకంటే రాక్షస జాతి రోజు రోజుకి వీక్ అవుతుంది. అలాగే రాక్షస జాతిలో పుట్టిన పిల్లలు కూడా వీక్ గానే ఉంటున్నారు. అందుకే ఆయన ఒక ఐడియా వేశారు. అదేంటంటే తన కొడుకు కూతుర్లని పంపించి పవర్ఫుల్ వ్యక్తులతో పిల్లల్ని కనమని చెప్తారు. ఆ కూతురులో ఒకరైన కైకేసి ఈ వైశ్రవ మహర్షి దగ్గరికి వచ్చి నాకు మీతో పిల్లల్ని కనాలనుంది అని అడుగుతారు. ఉత్తరాఖండ సర్గ 9లోని 12-15 శ్లోకాల ప్రకారం ఆమె అలా అడగంగానే ఈ మహర్షి ఆమె ఎందుకు అలా అడుగుతుందని తన దివ్య దృష్టితో చూస్తారంట. అండ్ తనకి ఆమెకు పుట్టబోయే కొడుకులు ఎలా ఎదుగుతారని కూడా చూస్తారంట. అదంతా చూశాక ఆయనకు అర్థం అవుతుంది, ప్రపంచానికి ధర్మం గురించి తెలియజేయడానికి తన కొడుకులు కారణం అవుతారని. అందుకే ఆమెతో పిల్లల్ని గండడానికి ఒప్పుకుంటారు. అలా వాళ్లకు పుట్టిన పిల్లలే రావణుడు, కుంభకర్ణుడు అండ్ విభీషణుడు, అలాగే కూతురు శూర్పణఖ. అయితే కైకేసి స్వతహాగా రాక్షస అయినా సరే ఆమెతో పిల్లల్ని గండడానికి వైష్ణవ మహర్షి ఒప్పుకోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఆమె మోసం చేయలా లేదా అబద్ధం ఆడలా, కేవలం తన కోరికను మాత్రమే ఆయనకి చెప్పింది. అందుకే ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆమె గుణాల్లో మంచి ఉంది అండ్ ఆ మంచి సైడ్ నుంచి ధర్మం వైపు కూడా ఒకరు పుడతారని ఆయనకు తెలుసు. అండ్ అలా పుట్టినవాడే రాక్షసులకు రాజవుతాడని తెలుసు. అందుకే ఒప్పుకున్నారు. అలా ఆమెలో ఉన్న మంచి సైడ్ నుంచి పుట్టినవాడే విభీషణుడు. అయితే ఆ తర్వాత రావణుడికి మండోదరికి పెళ్ళవుతుంది. అండ్ ఈ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి రావణుడు లాంటి చెడ్డ వ్యక్తిగా మండోదరి లాంటి గొప్ప ధర్మబద్ధమైన భార్య ఎలా దొరికిందనే డౌట్ ఉంటుంది. సో రావణుడు ముల్లోకాలని జయించాలని అందరి మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. అంటే మనకి పైన 7 లోకాల దేవతలు ఉంటే కింద 7 లోకాల్లో అసురులు రాక్షసులు ఉంటారు. అలాంటి టైంలోనే ఆయన కింద ఉన్న 7 లోకాల్లో ఒక సిటీ అయిన రసతలాకి వెళ్తారు. అక్కడ రాజు మాయాసుర. ఈయన అసురులకి ఆర్కిటెక్ట్. అంటే దేవతలకి ఎలా అయితే విశ్వకర్మ ఉన్నారో అసురులకు కూడా ఆయన అన్నమాట. అయితే ఆయన అప్సరస్ అయిన హేమతో ఒక కూతురిని అంటారు. ఆ కూతురే మండోదరి. ఆమె కూడా అసుర లైనేజ్ లో భాగమైనా సరే ధర్మం వైపే ఉండేది. అండ్ అందరినీ మాటల్లో వర్ణించలేము, అంత అందంగా ఉండేదని ఉత్తరాఖండ సర్గ 16లో 7-8 శ్లోకాస్ లో ఈ సీన్ గురించి చెప్పారు. రావణుడు అక్కడికి రాగానే మండోదరి అందాన్ని చూసి మైమర్చిపోతారు. అలాగే మాయాసుర కూడా రావణుడి యొక్క పవర్ను చూసి తనకు అల్లుడుగా అవ్వమని అడుగుతాడు. సో అలా మాయాసురుడు అడగంగానే రావణుడు మండోదరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆయన అడగకపోయినా చేసుకునేవాడు అనుకోండి. సో అలా మండోదరి రావణుడి భార్య అవుతారు. అండ్ వాళ్లకు పుట్టిన మొదటి కొడుకే ఈ మేఘనాథుడు. మేఘనాథుడు డైరెక్ట్ గా అసురులకి కాబోయే రాజు. సో మేఘనాథుడిని రావణుడు అలాగే పెంచుతాడు.
మేఘనాథుడికి ధర్మం అధర్మం అంటే ఏంటో తెలుసు కానీ ఫాలో అవ్వడు. ఎప్పుడు తన మనసు ఎటువైపు లాగుతుందో అటువైపే వెళ్తాడు. యాక్చువల్గా దీనికి ఇంకొక స్టోరీ కూడా ఉంది. మీరు రామాయణం సీరియల్లో చూసుంటారు. అదేంటంటే రావణుడు మేఘనాథుడి బర్త్ టైమింగ్స్ అన్నీ గొప్పగా ఉండాలని నవగ్రహాలని కావాల్సినట్టు ఎలా అయినా అయ్యేలా ఉండమని చెప్తాడు. కానీ శనిదేవుడు మాత్రం 12వ పాదంలోకి వెళ్తాడు. అందుకే రావణుడు శనిదేవుడి మీద యుద్ధం చేసి బంధిస్తాడని ఉంటుంది. కానీ నిజమైన వాల్మీకి రామాయణంలో ఇవేమీ లేవు. రావణుడు అలా చేయడు. ఎందుకంటే రావణుడికి తెలుసు గ్రహాలని టైం ఫ్రేమ్ని అలా మార్చలేమని. సో స్టోరీ రామాయణాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చెప్పిన ఈ ఫోక్ టెల్లో కల్పించి చెప్పారు. ఇవి ఎందుకు చెప్తారంటే ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసే టైంలో దీని గురించి చెప్పారు. అదేంటంటే స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండాలంటే హీరో కంటే విలన్ ఎక్కువ పవర్ఫుల్ గా ఉండాలి. విలన్ వైపు కొంచెం మంచిని, గొప్పతనాన్ని లేదా ఇంకోటి ఏదైనా చూపించాలని. అందుకని ఇలాంటివి యాడ్ చేస్తూ ఉంటారు. బట్ నిజానికి వాల్మీకి రామాయణం చదివితే మీకు ఎక్కడ కనిపించదు. అయితే రావణుడు ముల్లోకాల్ని జయించాలని అనుకున్నాడు కదా, ఆ ప్రాసెస్ లోనే పైనున్న 7 లోకాల మీద అటాక్ చేయడం మొదలెడతాడు. అండ్ ఈ ప్రాసెస్ లోనే యమ, కుబేర, వరుణ లాంటి దేవతల్ని ఓడించి ఇంద్రుడి రాజ్యమైన అమరావతికి వెళ్ళాడు. కానీ అక్కడ ఉన్నది ఇంద్రుడు, దేవతలకి రాజు. ఉత్తరాఖండ సర్గా 14లోని 18 to 19 శ్లోకాస్ ప్రకారం తన మీదకొచ్చిన రావణుణ్ణి ఇంద్రుడు ఈజీగా ఓడించి బంధించాడు. అయితే అప్పుడే రావణుణ్ణి బంధించడం చూసిన పులస్త్య మహర్షి వచ్చి రావణుణ్ణి విడిచిపెట్టమని ఇంద్రుడిని అడుగుతాడు. అంతటి మహర్షి వచ్చి అడగడంతో ఇంకా కాదనలేక ఇంద్రుడు రావణుణ్ణి వదిలేస్తాడు. కానీ రావణుడు మాత్రం తనకు జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోయాడు. బ్రహ్మదేవుడికి తపస్సు చేసి ఇన్విజిబిలిటీని వరంగా పొందాడు. అప్పటికే ఇక్కడ మేఘనాథుడు బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి మాయా విద్యలో గొప్పవాడవుతాడు. ఎంతలా అంటే మాయా విద్యకి ఆయన ఒక గురువు అంతటి వాడవుతాడు. అయితే రావణుడు ఓడిపోయి వచ్చాడని తెలుసుకున్న మేఘనాథుడికి కోపం కట్టలు తెంచుకుని వస్తుంది. వెంటనే తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు మళ్ళీ ఇంద్రుడి మీదకి వెళ్దాం, ఈసారి సైన్యాన్ని నేను ముందుండి నడిపిస్తానని చెప్తాడు. అలాగే వాళ్ళు ఇంద్రుడి మీదకి వెళ్తారు. అండ్ ఈసారి మేఘనాథుడు ఇంద్రుడిని ఓడిస్తాడు. మేఘనాథుడి మాయా విద్య ముందు ఎవ్వరూ నిలబడలేకపోతారు. దేవతలు పారిపోతారు. ఆ టైంలో ఇంద్రుడిని మేఘనాథుడు బంధిస్తాడు. అప్పుడే మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే ఒక పేరు వస్తుంది. నిజానికి ఆ టైంలో మేఘనాథుడిని ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. రామలక్ష్మణులకు కూడా సమానమైన పవర్ ఇంద్రజిత్ ఉంది. అండ్ దానికి మెయిన్ రీజన్ ఆయన సకల అస్త్రాలతో పాటు మాయా విద్యని నేర్చుకోవడం. ఇది ఎలా ఉంటదంటే సడన్ గా మాయమయ్యి వేరే చోట నుంచి అట్రాక్ట్ చేయడం, అలాగే మాయని సృష్టించి అవతల వాళ్ళని భయపెట్టడం, అవతల వాళ్ళని తన గ్రిప్ లోకి తీసుకోవడం, ఇవన్నీ వచ్చు. దీంతో పాటు ఆయన దగ్గర చాలా పవర్ఫుల్ అస్త్రాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన రామ లక్ష్మణులు అంత పవర్ఫుల్ అని చెప్పింది. అయితే అరణ్యవాసంకి వచ్చిన రాముడిని చూసి రావణుడు చెల్లెలు శూర్పణఖ మనసు పారేసుకుంటది. ఆ తర్వాత రాముడు తనకు పెళ్ళైందని చెప్పినా విందు. దాంతో లక్ష్మణుడికి కోపం వచ్చి ఆమె ముక్కును కోసి పంపిస్తాడు. అది తెలుసుకున్న రావణుడికి చాలా కోపం వస్తుంది. తన చెల్లెలు చేసిన తప్పును కూడా పట్టించుకోకుండా వెళ్లి సీతామాతను తీసుకుని వస్తారు. ఆ సమయంలోనే జటాయువును కూడా చంపేస్తారు. అండ్ సీతామాతను లంకకి తీసుకొచ్చాక సీతామాత కోసం వెతకడం మొదలెడతారు. జటాయు ద్వారానే నిజం తెలుసుకుంటారు. ఆ తర్వాత రాముడు హనుమంతుడితో కలిసి సీతామాత కోసం వెతకడం మొదలెడతారు. సీతామాత లంకలో ఉంటుందని హనుమంతుడు కనిపెడతారు. అప్పటిదాకా చాలా జాలీగా ఉండే హనుమంతుడు కూడా సీతామాతను చూసి బాధపడతారు. ఎందుకంటే ఆ రాక్షసుల మధ్య సీతామాత ఒంటరిగా రావుణ్ణి తలుచుకుంటూ ఆయన కోసం వెయిట్ చేస్తుంది. సుందరాకాండ సర్గా 14.25లో దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది చూసిన హనుమంతుడు సీతమ్మ వారి దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను రాముల వారు పంపించారని రాముడిచ్చిన రింగ్ని చూపిస్తారు. అండ్ అలాగే సీతామాతని తీసుకెళ్తానని అడుగుతారు. కానీ సీతామాత నన్ను ఎక్కడి నుంచి తీసుకెళ్లాలంటే అది నా భర్త అయిన రాముల వారు మాత్రమే తీసుకెళ్లాలని తన గురించి రాముల వారికి చెప్పమని అడుగుతుంది. ఆ తర్వాత హనుమంతుడికి అక్కడ జరుగుతున్న అన్యాయం చూసి చాలా కోపం వస్తుంది. ముఖ్యంగా సీతమ్మ మాటల్లోని బాధ ఆయనకి చాలా కోపం తెప్పిస్తుంది. కానీ రాముల వారికి ఆ కోపం ఉపయోగపడదు. అప్పుడే హనుమాన్కి ఒక ఐడియా వచ్చింది, రావణుడి పవర్ ఏంటని తెలుసుకుందాం. వెంటనే అక్కడ ఉన్న చెట్లను ఎరగొడతాడు. చాలా మంది రాక్షసుల్ని చంపేస్తాడు. అండ్ రావణుడి కొడుకైన అక్షయ్ కుమారుణ్ణి కూడా చంపేస్తాడు. అప్పుడు ఇంద్రజిత్ అక్కడికి వచ్చి హనుమంతుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. వచ్చింది బ్రహ్మాస్త్రం కాబట్టి హనుమంతుడు లొంగిపోతాడు. నిజానికి బ్రహ్మాస్త్రం కూడా ఆయన ఏమీ చేయలేదు. ఆ తర్వాత రావణుడి సభకెళ్లి అక్కడి నుంచి లంకా నగరాన్ని తగలబెట్టి రాముడి పవర్ ఎలా ఉంటుందో ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తాడు. అండ్ ఇప్పుడు రావణుడు తన సభలో ఏం చేయాలని మీటింగ్ పెడతారు. అప్పుడు విభీషణుడు వచ్చి, అన్నయ్య ఇలా మరొకరి భార్యను తీసుకురావడం తప్పని, సీతామాతను గౌరవంగా రాముల వారికి ఇచ్చేయమని, లేదంటే మన ప్రాణాలు పోతాయని చెప్తాడు. అప్పుడు ఇంద్రజిత్ వచ్చి విభీషణుడి మీద కోప్పడతాడు. యుద్ధకాండ సర్గ 16-17లో దీని గురించి క్లియర్ గా ఉంటుంది. అక్కడ విభీషణుడు చెప్పిన దానికి ఇంద్రజిత్, ఆ ఇద్దరు యువరాజులు ఎవరు, మా వాళ్ళ ముందు దేనికి పనికిరారు, నేను ఇంద్రుడినే ఓడించాను, వాళ్ళు ఇంద్రుడి కంటే గొప్పవాళ్ళ, నువ్వు ఒక రాక్షసులాగా మాట్లాడాలా, పిరిగి వాళ్ళ మాట్లాడుతున్నావు, ఇలా చెప్పి విభీషణుడినే ఎక్కిరిస్తాడు. ఆ తర్వాత విభీషణుడు రాముల వారి వైపుకి వచ్చేస్తాడు. ఆ తర్వాత రామరావణ యుద్ధం మొదలవుతుంది. రావణుడి యొక్క సైన్యంలోని చాలా మంది జనరల్స్ చనిపోతారు. అండ్ చివరికి కుంభకర్ణుడు కూడా చనిపోతాడు. అప్పుడు ఇంద్రజిత్ వస్తారు. రావణుడికున్న ఒకే ఒక హోప్, నిజానికి రావణుడి కంటే ఇంద్రజిత్తే ఎక్కువ పవర్ఫుల్. అండ్ ఇంద్రజిత్ను ఓడిస్తే లంకా నగరాన్ని దానికి రాజైన రావణుడిని 10 సార్లు ఓడించినట్టని రావణుడికి కూడా తెలుసు. అంటే తన దగ్గరున్న పవర్ఫుల్ వ్యక్తిని చివరి వరకు పెట్టుకున్నాడు. ఇంద్రజిత్ యుద్ధంలోకి అడుగుపెట్టాడు. అండ్ ఆయన వచ్చేటప్పుడు రాక్షస సైన్యం మొత్తం ముందుకు నడిచింది. ఆయన కళ్ళలో ఉన్న ఎరుపును చూసి వానర సైన్యానికే భయం మొదలైంది. ఇంద్రజిత్ యుద్ధంలోకి రాగానే రామలక్ష్మణుల వైపు వెళ్తాడు.
రామలక్ష్మణులు కూడా ఇంద్రజిత్తుని చూసి యుద్ధానికి రెడీ అయ్యారు. కానీ ఇంద్రజిత్ అక్కడి నుంచి సడన్ గా మాయమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడని ఎవ్వరికీ అర్థం కాల. వానర సైన్యం మొత్తం భయపడడం స్టార్ట్ చేసింది. అప్పుడే సడన్ గా ఆకాశంలో నుంచి వేల కొద్ది బాణాలు వానర సైన్యం మీద వర్షంలా కురిశాయి. చాలా మంది వానరులు చనిపోయారు, కొంతమంది పారిపోయారు. అది చూసిన అంగదుడు వానర సైన్యానికి ధైర్యం తీసుకురావాలనుకున్నాడు. ఈ అంగదుడు ఎవరో కాదు, వానర సైన్యానికి యువరాజు. వెంటనే అంగదుడు ఈ ఇంద్రజిత్ యొక్క రథం దగ్గరికి వెళ్లి ఇంద్రజిత్ మీద అటాక్ చేశాడు. ఆ సడన్ అటాక్ కి షాక్ అయిన ఇంద్రజిత్ వెంటనే కోలుకొని అక్కడి నుంచి మాయమైపోతాడు. ఈసారి ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కాల. యుద్ధకాండ 44:36 ప్రకారం ఇంద్రజిత్ సడన్ గా ఆకాశంలో ప్రత్యక్షమయ్యి రామలక్ష్మణుల మీద నాగపాశాన్ని వదిలారు. ఈ పాశ నుంచి చాలా స్నేక్స్ వచ్చి రామలక్ష్మణుల్ని చుట్టేసి వాళ్ళని ప్యారలైజ్ చేశాయి. అది చూసిన వానర సైన్యం మళ్లీ వెనక్కి పారిపోవడం మొదలెట్టింది. కానీ సుగ్రీవుడు అండ్ హనుమంతుడు రామలక్ష్మణుల్ని విడిపించడానికి వచ్చారు. కానీ వాళ్ళ వల్ల గాల. ఇంద్రజిత్ గెలిచాడని లంక సంబరాలు చేసుకోవడం మొదలెట్టింది. అప్పుడే మహావిష్ణువు వాహనం అయిన గరుడ వచ్చి ఆ స్నేక్స్ అన్నిటిని భయపెట్టి పారిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత రామలక్ష్మణుల్ని తన టచ్ తో మళ్లీ స్పృహలోకి వచ్చేలా చేస్తారు. ఇక్కడ చాలా మంది అనేది ఏంటంటే రాముడు అంతటి వాడు ఒక రాక్షసుడి చేతిలో ఓడిపోవడం ఏంటని. ఎందుకంటే రాముడు మహావిష్ణువు అంశం, మరి ఆయన ఎందుకు ఓడిపోయారని. నిజమే, రాముడు మహావిష్ణువు అవతారమే, కానీ ఆయన ఒక మనిషిగా జన్మించారు. ఆయనకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దానికి రీజన్ రావణుడిని కేవలం మనిషి మాత్రమే చంపగలడు. ఇప్పుడు రాముడు అవతారానికి పవర్స్ ఉంటే ఆయన దేవుడు అవుతాడు కానీ మనిషి అవ్వడు కదా. సో అందుకే ఆయన సామాన్య మనిషిలా పుట్టారు. అండ్ ఇటువైపు ఇంద్రజిత్ కి గరుడ రాగానే తన ఎవరితో ఫైట్ చేస్తున్నారో అర్థమైంది. వీళ్ళని కేవలం వీటితో ఓడించలేము, వాళ్ళని చాలా ఫాస్ట్ అండ్ ఇంపాక్ట్ ఉండేలా అటాక్ చేయాలని డిసైడ్ అయ్యాడు. మళ్ళీ యుద్ధంలోకి వచ్చిన ఇంద్రజిత్ ఈసారి తన అటాక్స్ ని చాలా వేగం పెంచాడు. ఎంతలా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు మాయమయ్యి వేరే చోటు నుంచి అటాక్ చేయడం మొదలెట్టాడు. దీన్నే ఇల్యూషన్ వార్ఫేర్ అని కూడా అంటారు. ఇది ఇంద్రజిత్ టాక్టిక్స్ లో మోస్ట్ పవర్ఫుల్ వన్. ఈవెన్ లక్ష్మణుడు కూడా ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే ఇంద్రజిత్ అన్ని చోట్ల ఉన్నాడు కానీ అటాక్ చేసే టైంకి ఎక్కడా కనిపించడంలా. అలా ఇంద్రజిత్ కోసం వెతుకుతున్న సమయంలోనే లక్ష్మణుడి వెనక నుంచి ఇంద్రజిత్ శక్తి అస్త్రాన్ని వదులుతాడు. ఇది ఒక బల్లెంలాగా ఉంటది. ఇది వెనక నుంచి లక్ష్మణుడిని గుండెని చీల్చుద్ది. ఆయన అక్కడికక్కడే పడిపోతాడు. అండ్ రాముడు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. అప్పుడే రాముడు కళ్ళలో మొదటిసారి నీళ్లు కనిపిస్తాయి. తన తమ్ముడు చనిపోయాడేమో అని బాధ కనిపిస్తుంది. అది చూసిన హనుమంతుడు కూడా ఏడుస్తారు. కానీ అప్పట్లో సైన్యానికి డాక్టర్ లాగా సుషేనుడు ఉండేవాళ్ళు. ఆయన వచ్చి సంజీవిని తీసుకొస్తే లక్ష్మణుడిని బ్రతికించని చెప్తారు. వెంటనే హనుమంతుడు బయలుదేరి ఆ కొండనే తెస్తాడు. దాని ద్వారా లక్ష్మణుడు బ్రతుకుతాడు. అయితే ఇప్పుడు ఇంద్రజిత్ కి ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది. అదేంటంటే రామలక్ష్మణుల్ని దెబ్బ కొట్టాలంటే వానర సైన్యం ఉన్నంత వరకు వాళ్ళని ఎవరూ ఏమీ చేయలేరని. అదే వానర సైన్యాన్ని భయపడితే వాళ్ళకి ఒక ఫైట్ చేయాలనే ఆలోచనే తీసేస్తే వాళ్ళు ఫైట్ చేయరని. రామలక్ష్మణుల్ని ఈజీగా ఓడించచ్చు అనుకున్నాడు. వెంటనే తన మాయా విద్యను ప్రాక్టీస్ చేసే నికుంబులా ఫారెస్ట్కి వెళ్తాడు. అక్కడ తన మాయా విద్య ద్వారా సీతామాత లాంటి ఇల్యూజన్ ని క్రియేట్ చేస్తాడు. అండ్ సీతామాత ఏడుస్తున్నట్టు కనిపించేలా ఇల్యూజన్ ఉంటుంది. ఆ ఇల్యూజన్ ని తన రథంలో వేసుకుని యుద్ధ రంగానికి వస్తాడు. అక్కడ వానర సైన్యం ముందు తన రథంలో సీతామాత ఉన్నట్టు వాళ్ళకి కనబడేలా తిరుగుతాడు. ఈ విషయం హనుమంతుడికి తెలుస్తుంది. వెంటనే అటువైపు వస్తున్న హనుమంతుడి ముందు నవ్వుతూ సీతామాత జుట్టు పట్టుకుంటాడు. వానర సైన్యం మొత్తం యుద్ధం ఆపేసి అటువైపు చూస్తుంది. హనుమంతుడితో సహా అలా జుట్టు పట్టుకుని సీతామాత తల నరికేస్తాడు. అది చూసిన వానర సైన్యం అంతా షాక్ అవుతుంది. వాళ్ళందరికీ ఏం చేయాలో, ఈ విషయం రాముల వారికి ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. ముఖ్యంగా హనుమంతుడికి, ఎందుకంటే అక్కడే ఉండి కూడా దాన్ని ఆపలేకపోయాననే బాధ హనుమంతుడిలో మొదలైంది. వానర సైన్యం మొత్తం తన ఆయుధాలను వదిలేశారు. ఎందుకంటే ఇంకా దేనికోసం ఫైట్ చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. రాముడికి విషయం తెలిసింది, కుప్పకూలిపోయారు. ఇంద్రజిత్ ఇప్పుడు రాముల వారిని ఓడించడం ఈజీ అవుతుందన్న గర్వంతో నవ్వడం మొదలెట్టారు. కానీ ఇంద్రజిత్ తన ట్రిక్స్ తెలిసిన విభీషణుడు రాముల వారి వైపు ఉన్నారని మర్చిపోయాడు. వెంటనే విభీషణుడు రాముల వారి దగ్గరికి వెళ్లి వానర సైన్యానికి వినిపించేలా సీతామాత చనిపోలా, అదంతా ఇంద్రజిత్ యొక్క మాయ, దాన్ని నమ్మద్దు అని చెప్తాడు. ఇంకా ఇంద్రజిత్ ఇవేమీ తెలియకుండా నికుంభిళాకి వెళ్లి అక్కడ ఒక యజ్ఞం చేయడం మొదలెడతారు. బేసిక్ గా స్టార్టింగ్ లో ఇంద్రుడిని బందీ చేశాడని చెప్పాను కదా. ఆ తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి ఇంద్రుడిని వదిలేయమని అడుగుతాడు. అప్పుడు ఇంద్రజిత్ వదిలేస్తాడు. దానికి బ్రహ్మదేవుడు నీకు ఒక వరం ఇస్తాను, కోరుకో అని అడుగుతాడు. దానికి ఇంద్రజిత్ చావు లేకుండా ప్రసాదించమని అడుగుతాడు. కానీ బ్రహ్మదేవుడు అది కుదరదు, కానీ దానికి సమానమైన వరం ఇస్తానని చెప్పి ఒక వరం ఇస్తాడు. ఈ వరం ప్రకారం ఇంద్రజిత్ నికుంభిలా యజ్ఞాన్ని పూర్తి చేసి యుద్ధానికి వెళ్తే ఆ యుద్ధంలో ఎవరినైనా ఓడించచ్చు. కానీ ఆ యజ్ఞాన్ని ఎవరైనా మధ్యలో ఆపగలిగితే అలా ఆపినవాడు ఇంద్రజిత్ ని చంపగలడు. సో ఇది వరం. దీని గురించి విభీషణుడు రామలక్ష్మణులకి చెప్తాడు. వెంటనే రాముడు లక్ష్మణుడి వైపు చూసి వెళ్ళు అని చెప్తాడు. వెంటనే సైన్యాన్ని అండ్ విభీషణుడిని వెంటబెట్టుకుని నికుంభిళాకి వెళ్తాడు. అక్కడ ఇంద్రజిత్ చేస్తున్న యజ్ఞాన్ని డిస్టర్బ్ చేస్తాడు. అయితే యజ్ఞం నుంచి బయటకు వచ్చిన ఇంద్రజిత్ కి లక్ష్మణుడి మీద కోపం రాదు, కానీ విభీషణుడి మీద వస్తుంది. ఎందుకంటే తన బాబాయ్ అవతల వాళ్ళ వైపు వెళ్ళినా సరే తనకు ద్రోహం చేయడం నమ్మాడు. కానీ విభీషణుడు అలా చేసేసరికి దాన్ని నమ్మక ద్రోహంగా తీసుకున్నాడు. వెంటనే తన మొదటి బాణాన్ని విభీషణుడి వైపు వదిలాడు. అది మాయాస్త్రం. కానీ లక్ష్మణుడికి ఈసారి ఇంద్రజిత్ దగ్గర ఏమేమి అస్త్రాలు ఉన్నాయో ముందే తెలుసు. అది కూడా విభీషణుడు చెప్పడం వల్ల దాని కౌంటర్ అస్త్రాలను కూడా రెడీగా పెట్టుకుని యుద్ధం స్టార్ట్ చేశాడు.
మొదట మాయాస్త్రాన్ని తిప్పికొట్టాడు. ఆ తర్వాత ఇంద్రజిత్ మీద అటాక్ చేయడం మొదలెట్టాడు. కానీ ఇప్పుడు ఇంద్రజిత్కి మెయిన్ ప్లస్ పాయింట్ ఆయన కోపం. అది ఎంతలా పెరిగిందంటే మామూలుగా కంటే 100 రెట్లు వేగంగా ఫైట్ చేయడం మొదలెట్టాడు. దానికి లక్ష్మణుడు కూడా ధీటుగా సమాధానం ఇవ్వడం మొదలెట్టాడు. ఈలోపు వానర సైన్యం హనుమంతుడు అండ్ విభీషణుడు కలిసి ఇంద్రజిత్కి తోడుగా ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేశారు. చాలా మందిని చంపారు. కానీ ఇంద్రజిత్ ఒక్కడే అందరి మీద ఫైట్ చేయడం మొదలెట్టారు. చాలాసార్లు లక్ష్మణుడిని అండ్ చివరికి ఆంజనేయుడిని కూడా గాయపరిచారు. అంత గొప్ప యుద్ధం చేశాడు. కానీ ఇప్పుడు తనకు తోడు ఎవరూ లేరు. లక్ష్మణుడు ఇంద్రజిత్ యొక్క రథాన్ని అండ్ విల్లుని విరిచేశాడు. అండ్ ఇంకొక విల్లుని తీసుకొని భూమి మీద నుంచొని యుద్ధం చేయడం మొదలెట్టాడు. దీన్ని దేవతలందరూ చూస్తున్నారు. అది ఎలా ఉందంటే 2 మహాశక్తులు ఫైట్ చేసుకుంటున్నట్టు. సాక్షాత్ స్కంద అండ్ తారకాసురుల మధ్య యుద్ధం జరిగినట్టుంది. ఇద్దరికి బాడీ మొత్తం గాయాలయ్యాయి. రక్తం ఏరులై పారుతుంది. అయినా సరే ఒక్కరు కూడా తగ్గల. ఇద్దరి దగ్గర ఉన్న వెపన్స్ కి విరుగుడులు కూడా ఇద్దరి దగ్గర ఉన్నాయి. సో అప్పుడు లక్ష్మణుడు ఒక కొత్త అస్త్రాన్ని తీశాడు. ఇదేమీ బ్రహ్మాస్త్రం లేదా వేరే అస్త్రం కాదు. ఒక అస్త్రాన్ని తీసి తన అన్నయ్య అయిన రాముడి యొక్క ధర్మాన్ని అందులోకి ఛానల్ చేసి ఆ అస్త్రాన్ని వదిలాడు. దానికి ఇంద్రజిత్ తలంచక తప్పల. అలా ఇంద్రజిత్ని లక్ష్మణుడు చంపేశాడు. అండ్ ఇంద్రజిత్ చనిపోయాడు. అది రావణుడికి తెలియంగానే యుద్ధం ఓడిపోతామని రావణుడికి తెలిసింది. ఆయన యుద్ధంలోకి వచ్చి చనిపోయారు. కంక్లూజన్, ఇది ఇంద్రజిత్ స్టోరీ. చాలా మందికి ఇంద్రజిత్ గొప్పవాడని చెప్తా ఉంటారు. ఇంద్రజిత్ గొప్ప యోధుడు మాత్రమే. ఫైట్ చేయడం తెలిసినంత మాత్రాన గొప్పవాడు అవ్వడు. ధర్మం వైపు నిలబడిన వాడే గొప్పవాడు. అందుకే ఇంద్రజిత్ గొప్ప వీరుడు అండ్ యోధుడు, కానీ గొప్ప మనిషి మాత్రం కాదు. అండ్ నేను ఆల్రెడీ రావణుడి గురించి ఒక వీడియో చేశాను. బట్ అందులో చాలా కీ పాయింట్స్ మిస్ చేశాను. సో రావణుడి స్టోరీ మళ్ళీ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇంకొక వీడియోలో చేస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్ చెప్పండి.